దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానము కీర్తన 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎటువంటి ఆపదలో ఉన్నా నిన్ను రక్షించుటకు ఆయన శక్తిమంతుడని నమ్మి ప్రార్థించండి. 107వ కీర్తన 19-20 ఆపత్కాలంలో వారు దేవునికి మొరపెట్టగా ఆయన వారిని విడిపించెను. వారు పడిన గుంటల నుండి వారిని బయటికి లాగి అద్భుతరీతిగా వారిని విడిపించి బాగు చేశాడు. మార్క్స్ 10:47 గుడ్డి వ్యక్తి మొరపెడతాడు భర్తమై, దావీదు కుమారుడా నాపై కరుణించుము, నన్ను స్వస్థపరచుము, నేను ఆపదలో ఉన్న నన్ను ఆదుకోమని కేకలు వేసి ప్రార్థిస్తుంటే చుట్టూ ఉన్నవారంటారు, ఎందుకలా నోరు పారేసుకుంటావు, ఎందుకలా కేకలేసి ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన ఆపు. యేసు ప్రభువు నీకు చాలా దూరంగా వెళ్ళిపోయారు, నీ ప్రార్థనకి వినబడదు. ఆయన నిన్ను దాటి వెళ్ళిపోయాడయ్యా, ఎందుకలా కేకలు వేస్తావు, ప్రార్థన ఆపు అని ప్రజలు అంటుంటే మరింత బిగ్గరగా ప్రార్థన చేశాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దేవా నాకు సహాయం చేయమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రభు విన్నాడా? ఎస్, విన్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు ఆయనే. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.